నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణ పనులకు ఎట్లకేలకు మోక్షం కలిగింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన అతి ముఖ్యమైన ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. తడికిలపూడి నుంచి జంగారెడ్డిగూడెం మధ్య సుమారు 6 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరణ నిర్మాణ పనులు చేపడతారు. సుమారు 12 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో కొద్ది రోజుల క్రితమే ఈ పనులైతే చేపట్టారు. వాస్తవానికి ఈ రోడ్డు 3 ఏళ్ల నాడే పనులు జరగాల్సి ఉంది. గత ప్రభుత్వం సర్కారు బిల్లులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క కాంట్రాక్టర్లు ఈ యొక్క పనులు నిలిపివేశారు. తద్వారా ఎన్డీబీ బ్యాంక్కి రుణం ఇచ్చినా కూడా గడువు తీరిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాంకు రుణానికి గడువు పెరిగేలా చర్యలు తీసుకుంది. దీంతో రోడ్డు పనులు అనేవి కదలిక మొదలైంది. అసలు ఈ జంగారెడ్డిగూడెం ఏలూరు మధ్య అసలు రోడ్డు పొజిషన్ గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఈ కొత్తగా నిర్మించబోయేటువంటి 6 కిలోమీటర్ల రోడ్డు ప్రస్తుతం వచ్చేసి 5.5 మీటర్ల వెడల్పుతో ఉంది. దీన్ని 7 మీటర్ల వెడల్పు చేస్తారు. ఇరువైపులా మరో 3 మీటర్ల అంచులు ఎడ్జిను పోస్తారు. టోటల్గా 10 మీటర్ల వెడల్పు చేస్తారు. ఈ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో పుట్టగట్లగూడెం నుంచి దేవులపల్లి వరకు 2 కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు. ఇందులో దేవులపల్లి నుంచి ఇక పుట్లగట్లపాలెం గూడెం వరకు సీసీ సిమెంట్ రోడ్డు, మిగిలింది తారు రోడ్డు వేస్తారు. ఈ పనులు మొదలయ్యాయి. రహదారికి 2 వైపులా అంచులు తవ్వి మట్టి గ్రావెల్తో నింపుతున్నారు. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో రెండు పరిధిలో ఈ యొక్క కామవరపు కోటలో 2 కిలోమీటర్లు, తడికిలిపూడి వద్ద 2 కిలోమీటర్ల చొప్పున పనులు చేయనున్నారు. ఈ 2 చోట్ల రహదారికి ఇరువైపులో ఉన్నటువంటి చెట్లు, తుప్పలు ఎన్ని అంటే ఈ యొక్క జంగిల్ క్రేన్స్ వర్క్లు అనేవి చేశారు. ప్రధాన రహదారి అయినందున ఈ వాహనదారులు ఇది ఇబ్బంది పడకుండా ఈ పనులు సకాలంలో జరిగేలా చూస్తున్నారు అధికారులు. ఇక ఈ ప్రధాన రహదారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నటువంటి సందర్భంలో ఈ రోడ్డు పనులు సాగుతున్నాయి. టోటల్గా గత కొన్నేళ్లుగా ఏలూరు జంగారెడ్డిగూడెం పనులకు కొంచెం ఆటంకాలు ఏర్పడ్డాయి, ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.